ఏదైనా రిగ్రెట్ ఉందండి మీ కెరియర్‌లో? అరే! రాంగ్‌గా జడ్జ్‌మెంట్ ఇచ్చాను. Not really, not really అండి. I never used to bother about ఓన్లీ judgments బై after కేస్. they were pronounced. కోర్ట్‌కి కళ్ళుండవు ఓన్లీ చెవులే అంటారు కదా! అదేం లేదు, అదంతా కరెక్ట్ కాదు అసలు. కళ్ళుండవంటే కలర్డ్ ఐస్ వద్దని, బయాస్డ్ ఐస్ వద్దు అని, కానీ కళ్ళు అన్నిటికీ మూసుకోమని కాదు. సో అన్ని బ్యాలెన్స్ చేసుకొని జడ్జ్‌మెంట్స్ ఇచ్చేవాళ్ళు. Yeah, yeah. అంటే అంటే వుమెన్ సున్నితంగా ఉంటారు. మరి మీరు శిక్షలు అవి కఠినంగా వేయగలగటం. తప్పదు కదా అవి. ఇంకా వి గో బై ఫ్యాక్ట్స్ అండ్ లా. ఐ ఆల్వేస్ యూస్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మై కామన్ సెన్స్ అండ్ ఓన్లీ ద ఏమంటాము ద సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఆఫ్ ఎ ప్రూడెంట్ పర్సన్, నథింగ్ మోర్ దెన్ దట్, విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా. లాని అప్లికేట్ చేస్తానే జడ్జ్ చేస్తాను. కామన్ సెన్స్ కి భిన్నంగా ఎక్కడ ఏ లీగల్ ప్రావిజన్ ఉండదండి. నా లా నమ్మకం. ఇట్సెల్ఫ్ ఇస్ అంతే కదా, బేస్డ్ ఆన్ కామన్ సెన్సే కదా. కస్టమ్స్ దీని నుంచి వచ్చింది, ప్రాక్టీసెస్ నుంచి వచ్చిందే కదా. అక్కడి నుంచి అండి, కరీంనగర్ నుంచి. కరీంనగర్ తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్, మహిళా కోర్టు. ఓకే, ఇక్కడ కూడా చీఫ్ మహిళా కోర్టు వచ్చాను ఫస్ట్. మహిళా కోర్టు 3 years చేశాను. 3 years మహిళా కోర్టులో అన్నా లిబరల్ గా ఉండేవారా? అదే ఉండేది లిబరల్. నేను ఐ వాజ్ నోన్ యాజ్ లిబరల్ జడ్జ్. లిబరల్ ఇన్ ద సెన్స్ రిలీఫ్స్ అవి బాగానే ఇచ్చేదాన్ని అని, బెయిల్స్, గ్రాంటింగ్ బెయిల్స్ కానీ. కానీ నేను ఒప్పుకునేదాన్ని కదా లిబరల్ అన్నాను పిలవటం కూడా. అదే బెయిల్ అనేది డిస్క్రిషనరీ కదా. డిస్క్రిషనరీ. ఐ వాజ్ నాట్ లిబరల్, ఐ వాజ్ రేషనల్ అనుకుంటా నేను. రేషనల్. వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ యూజ్. ఎందుకంటే నేను రెఫ్యూజ్ చేసిన బెయిల్స్ లాంటివి ఇచ్చిన జడ్జెస్ ఉన్నారు హూ వేర్ కన్సిడర్డ్ టు బి వెరీ స్ట్రిక్ట్. అట్లా అన్నమాట. వాళ్ళు ఏ కోణంలో ఇచ్చారు. అదే నేను అట్లా అన్ని జడ్జిమెంట్ ఈజ్ ఎ స్పీకింగ్ డాక్యుమెంట్. అన్ని మీరు రాస్తారు. అందులో వి వర్ నర్చర్డ్ ఇన్ జ్యుడిషియల్ అకాడమీ. ఏమనంటే బెయిల్ నాట్ జైల్ అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు దట్స్ ఓన్లీ అట్ ద స్టేజ్ ఆఫ్ ట్రయల్ కదా. హి ఈస్ నాట్ ఎట్ కన్విక్టెడ్.